మహాప్రళయం సంభవించినప్పుడు సృష్టి అంతా జలమయమవుతుంది. అప్పుడు వటపత్రశాయి అయిన భగవంతుడు మళ్ళీ సృష్టిని ప్రారంభిస్తాడు. శాంతముద్ర దాల్చిన ప్రళయ వార్ధి నుండి 7 కొండలు ఆవిర్భవించాయి. ఆ గిరులపై వెంకటేశ్వరుడు వెలిశాడు. అతడే ఈ నూతన సృష్టికి సమ్రాట్టు. హంస కమలాలలో విహరిస్తుంది. వెంకటాద్రి పరమహంస కమలతో విహరిస్తుంది. దానికి మానస సరోవరం నిలయం. ఈ హంసకు యోగుల హృదయమే నివాసం. పాలు నీళ్లు వేరు చేసి పాలను ఆరగించే గుణం హంసది. పుణ్య పాపాలను వేరు చేసి పుణ్యాన్ని స్వీకరించే తత్వం పరమహంసది. హంస గ్రుడ్లను పెట్టి రెక్కలు కప్పి పొదుగుతుంది. ఈ పరమాత్మ హంస ఒక్కొక్క రోమ కూపం నుండి అనంత సృష్టిని ఆవిష్కరింపచేస్తుంది. ఇది పరమహంస తత్వం. ఇదే పరమహంస తత్వం. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. అనువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. అనువున కమల విహారమే నెలవై కొనరి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస. మనియడి జీవుల మానస సరసుల ఉనికి ఉన్నదిదే ఒక హంస, ఉనికి ఉన్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. పాలు నీరు వేపరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలు నీరు వేర్పరచి పాలలో పోలలాడెనిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస. పాలుపడిన ఈ పరమహంసముల ఓలినున్నదిదే ఒక హంస, ఓలినున్నదిదే ఒక హంస. దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస, ఉబ్బు నీటిపై ఒక హంస. తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస.
కడవి రోమరంధ్రంబుల గ్రుడ్లను ఉడుగక పొదిగినొక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస కడువేడుక వెంకటగిరి మీదట ఒడలు పెంచెనిదే ఒక హంస ఒడలు పెంచెనిదే ఒక హంస దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస